అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలువేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది మానసికంగా నలిగిపోతున్నారు కదా. అయ్యో, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారయ్యా, మేము ఒంటరివారిగా మార్చబడ్డాం. కొంతమంది జీవితాలు ఎట్లా మార్చబడ్డాయంటే, సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో అలాగే చాలామంది బ్రతుకులు అలాగా అనాథలుగా మిగిలిపోయాయి. కొంతమంది ఏమంటున్నారంటే, అన్నా మాకు చెప్పుకోవడానికి బంధువులు చాలామంది ఉన్నారు, స్నేహితులు చాలామంది ఉన్నారు, అయినా కానీ అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్నాం. ఏదో కుటుంబంలో వివాహం జరిగింది, భర్త ఉన్నాడు, పేరుకు భార్య ఉంది, పేరుకు పిల్లలు ఉన్నారు, అయినా కానీ మేము ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాం. ఏదో పైపెచ్చు కట్టలు నవ్వుతున్నాం కానీ మాకు అన్ని సమృద్ధులు ఉన్నాయని బయట ప్రపంచానికి కనిపిస్తుంది, కానీ మేము ఎన్ని ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నామో దేవుడికే తెలుసు అన్న. మేము చాలా అవమానించబడుతున్నాం, ఎన్నో ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నాం. చేతిలో చూస్తే చిల్లుగా అవ్వలేదు. కనీసం ఎవరన్నా ఆదరిస్తారంటే ఎవరు ఆదరించేవారు లేరు. ఎప్పుడు చూసినా అనేక మంది మా మీద ఎట్లాగ వేలెత్తి చూపి, నువ్వెంత, నీ బ్రతికెంత, ఇంక మీ బ్రతికంత అయిపోయిందని పలు రకాల మాటలు మాట్లాడుతూ ఉంటే వారికి సమాధానం చెప్పుకున్నంత ధైర్యం కూడా మా జీవితం లేదన్నా. మేము ఒంటరిగా అనాథులుగా మిగిలిపోయామని కన్నీరు కారుస్తున్న మీ అందరి కుటుంబాలతో నా ప్రభు మాట్లాడబోతున్నారు. ఈరోజు దైవజనుడిగా మాట చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని అన్నిటికీ విడిచిపడ్డు. సంఘమా, నాకు తెలుసు మీరు ఎలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన ప్రయాణిస్తున్నారు. ఎన్నో ఓటములు మీ హృదయాన్ని కలవరపరిచే కదా. ఉన్న ఓపికంతా కోల్పోయారు, మానసికంగా నలిగిపోతున్నారు. అయినా కానీ ఈరోజు నా ప్రభు మిమ్మల్ని ఆదరించబోతున్నారు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగము 44వ కీర్తన 7వ మాట మనం చదివితే, మా శత్రుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్ము ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఈ వాక్యం వెంటనే మీ అందరి బ్రతుకులో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. శత్రుల చేతుల నుండి ప్రభు మనల్ని విడిపిస్తారు. వాస్తవానికి శత్రు ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం పాడైపోవాలని, మనం సమృద్ధి లేకుండా బ్రతకాలని, మనశ్శాంతి లేకుండా జీవించాలని, ఏదన్నా పని తలపడుతున్నా అందులో ఓడిపోవాలని, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా మనకు ఉద్యోగం రాకూడదని. శత్రు ఆలోచన అంతా ఒకటే, మన కుటుంబం 2 ముక్కలుగా మార్చబడాలని, మన బ్రతుకులో సంతోషం ఉండకూడదని వాడు చాలా తలంపులు కలిగి ఉంటాడు. ప్రియ సంగమా, ఈరోజు శత్రువులు ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారు. ఇంతకీ ఈ శత్రువులు ఎవరు తెలుసా? గతంలో మనల్ని ప్రేమించిన వారే. మనకేదన్నా ఆపద కలుగుతుంటే నేను మీ వెనకాలన్నాను అని భుజం తట్టిన వారే, మన ఇంట్లో చక్కగా తిరిగిన వారే, ప్రేమగా మాట్లాడిన వారే, సంతోషాన్ని పంచుకున్న వారే, మనతో కలిసి ప్రయాణం చేసిన వారే. కానీ సడన్గా ఏం జరిగింది ఏంటో తెలియదు, వారందరూ మనల్ని ద్వేషించడం ప్రారంభించారు. ఒకప్పుడు ఎవరైతే మనల్ని పొగిడారో ఈరోజు వారే మనల్ని విపరీతంగా తిడతా ఉన్నారు. ఒకప్పుడు ఎవరైతే మన వెనకాల నిలబడ్డారో ఈరోజు మన వెనకాల పలు రకాల మాటలు మాట్లాడడం ప్రారంభించారు. ఒకప్పుడు నీ రహస్యాలన్నీ గుండెల్లో దాచుకున్నవారు ఈరోజు మన కుటుంబాలని అనేక మంది మధ్యన దిగజారుస్తూ వస్తున్నారు. కొంతమంది ఆలోచన ఎట్లా ఉందంటే, ఎప్పుడు పాడైపోతాం మనం అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మన కుటుంబాలు కుప్పకూలిపోతాయా అని ఎదురు చూస్తున్న శత్రువులు ఉన్నారు. ప్రియ సంగమా, అలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన ఒకవేళ మీరు ప్రయాణిస్తుంటే వారందరి చేతుల నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆఫీసులో చాలా మంది మనకు శత్రువులుగా మార్చబడ్డారు కదా. మనం చక్కగా ఎదుగుతూ ఉంటే చూసి వారలేని పరిస్థితులు ఉన్నారు కదా. ఒకప్పుడు ఆఫీస్కి బండి మీద వెళ్ళాం, ఇప్పుడు దేవుని కృపను బట్టి మంచిగా కారిస్తే ఎప్పుడు మన ఉద్యోగం ఊడిపోద్దని ఎదురు చూస్తున్నవారు అన్నారు. ఒకప్పుడు అద్దింట్లో బ్రతికాం, ఇప్పుడు చక్కగా దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును చూసి కొంతమంది ఎంత కుట్రలంటే ఆ ఇల్లు పాడైపోవాలని, ఆ ఇల్లు ఎవరన్నా ఎత్తుకుపోవాలని, లేకపోతే అప్పుల మధ్యన మనం మునిగిపోయి మనమే మన సొంత ఇల్లు నమ్మేసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్న వారు ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రియ సంగమా, ఇలాంటి ఒత్తిళ్ల మధ్యన మీరు ప్రయాణిస్తుంటే దైవజనుడిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. మీ శత్రువుల చేతుల నుండి నా ప్రభు ఖచ్చితంగా విడిపిస్తాడు. మనల్ని ద్వేషించే వారి దగ్గర నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. చాలామంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉన్నా లోపల హృదయంలో చాలా కల్మషము, లోపల హృదయంలో చాలా కుల్లి కుతంత్రాలు పెట్టుకొని బయటికి అట్లాగా నవ్వుతున్నట్లు కనిపిస్తారు. బాగున్నావా అని అడుగుతారు, కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఆ తర్వాత నీకోసం ప్రార్థిస్తున్నామని కళ్ళబోయిన మాటలు చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వారు హృదయంలో ద్వేషాన్ని పెట్టుకుంటారు. పక్కకు వెళ్ళి మన కోసం చాలా చెడుగా మాట్లాడతారు. మన ముందర చక్కగా మాట్లాడతారు, కానీ మన వెనకాలకు వెళ్ళి భయంకరమైన గోతులు దవ్వుతారు, ద్వేషించడం ప్రారంభిస్తారు. కొంతమంది చూడండి, ఎక్కడికి వచ్చినా పేర్లు పడ్డం మాత్రం మానరు. కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, వివాహాల్లో చాలామంది భోజనాలు చేస్తూ ఉంటారు. ఫుల్గా తినిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, చిచ్చి సాంబార్ బాగోలేదు, కూర బాగోలేదు, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయిందని బయటికి వెళ్ళి చాలామంది సెటైర్లు వేస్తూ ఉంటారు. కొంతమందిని మన ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇల్లంతా చూసి ఏమంటారు చెప్పనా, అబ్బాయి ఎంత బాగా కట్టావో, చాలా కష్టపడి సంపాదించినట్టున్నావు కదని
పైపెచ్చుకు పొగుడుతారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత అదే మిల్లు లోపలంతా చీకటే, లోపల అస్సలు బాగోలేదు, వారింట్లో కలర్ బాగలేదు, వారింట్లో సోఫా బాగలేదు, వారింట్లో లైట్ బాగలేదని పలు రకాల పేర్లు పెట్టి కేవలం ఒకటే, వారి హృదయంలో ద్వేషం ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగా వారి ఈగోని సాటిస్ఫై చేసుకోవాలో తెలియక చాలా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఓడిపోవాలని కోరుకుంటారు. ప్రియ సంగమా, మన చుట్టూ ఎట్లాంటి మనుషులున్నా మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. వారు మనల్ని తిడుతున్నారన్న సంగతి మనకు తెలిసిన తర్వాత కాలర్ పట్టుకొని అడగాలనిపిస్తూ ఉంటుంది. వారిని వెళ్ళి అడిగి, నేను నీకు ఏ ద్రోహం చేశాను, ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నావు అని అడుగుదాం అనుకున్నా వారి ముందర మనం బలం పనిచేయక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చాలామంది మిగిలిపోయారు. ఒత్తిడిల మధ్యన మిగిలిపోయారు. అయ్యా, నాకు రావాల్సిన ఉద్యోగాన్ని నా స్నేహితుడే నాకు రాకుండా చేశాడు, నేను కొనుక్కోవాల్సిన పొలమును నా సొంత కుటుంబస్తులే లాక్కున్నారు, రకరకాల పరిస్థితులయ్యా, శత్రువులు మా చుట్టూనే ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, మానసికంగా నలిగిపోతా ఉన్నాం, మా సొంత రక్త సంబంధులే మమ్మల్ని మోసం చేశారు, మా స్నేహితులే మాకు వెన్నుపోటు పొడిచారు. ఇట్లాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన ప్రభు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటున్నామని చాలామంది కలవరపడుతున్నారు. దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నాను, దేవుడు ప్రతి ఒక్క విషయంలోని మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన మీ చేతులు పట్టుకున్నారు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, అయ్యా, మా పిల్లలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఈ మాట వింటుంటే నాకు ఎంత భయం వేస్తుందంటే, సొంత తల్లిదండ్రులు ద్వేషించే పిల్లలున్నారు, సొంత భార్యను ద్వేషించే భర్త ఉన్నాడు, సొంత భర్తను ద్వేషించే భార్యలు ఉన్నారు, చంపేయాలన్న కుట్రలు వారి మదిలో పెరుగుతూ ఉన్నాయి, లేకపోతే కీడు చేయాలన్న ఆలోచనలు వారి మదిలో పెరుగుతున్నాయి. ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో అర్థం కాని పరిస్థితుల మధ్యన మనం మిగిలిపోయాం. కానీ ఏమీ కలవరపడకండి, నా ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. ఉన్నతమైన సింహాసనపైకి దేవుడు కూర్చోబెడతాడు. మీకు ఎదురవుతున్న ప్రతి శోధన, మీకు ఎదురవుతున్న ప్రతి అవమానము, ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వారి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ధైర్యంగా మీరు నిలబడండి. ప్రియ సంగమా, ఏసేబుకి తెలియదు అన్నలు అమ్మేస్తారని. నా సొంత రక్త సంబంధులే కదా, మేమందరం కలిసి పెరిగిన వారం కదా, వారి హృదయంలో నాకు స్థానం ఉందనుకొని వారిని చూడ్డానికి వెళ్ళాడు. కానీ వారి హృదయంలో ఎట్లాంటి స్థానం లేదు. ద్వేషించడం ప్రారంభించారు. అరే, సొంత తమ్ముడే కదా, తన్ను విడిచిపెడదాం, తన్ను మనం ప్రేమిద్దాం, దేవుడు చక్కటి తలాంతులు ఇచ్చాడు, మనకు ఎలాగో దర్శనాలు కరే వరం లేదు, కనీసం మన ఏసేపుకైనా చక్కటి వరం ఉంది కదా, తన్ని ఎంకరేజ్ చేద్దాం. అయ్యా, నువ్వు ఇంకా మా కోసం ప్రార్థన చేయి, దేవుడు మనకి ఇంకా ఎంత చక్కటి భవిష్యత్తు ఇస్తాడో మనం కనిపెడదాం ప్రభు సన్నిధిలో. అయ్యా, నీకు పొందిన వరమే ప్రభు మాకు కూడా ఇస్తే బాగున్నయ్యా, మేము కూడా దైవికంగా ఎదగాలని కోరుకుంటున్నాం అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాల్సిన వారు ఏసేబు మీద వారి కనుదృష్టి ఎట్లా ఉందంటే, ఏసేబుని చంపాలన్న తలంపులు వారి హృదయంలో పెట్టుకున్నారు. ప్రియ సంగమా, నేనంటాను, పళ్ళున్న చెట్ల మీద రాళ్ళు పడుతూ ఉంటాయి. దేవుడు మీకు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మీ జీవితంలో దేవుడు మీకోసం ఉన్నతమైన సింహాసనాన్ని సిద్ధపరచాడు. కనుక ఈరోజు మీకు శత్రువులు ఇచ్చారు, మిమ్మల్ని ద్వేషించేవారు మీ చుట్టూ ఉన్నారు. కలవరపడకండి. రాబో దినాల్లో దేవుడు నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఏసేబుకి హాని చేశారు, కానీ దేవుడు మాత్రం ఏసేబుని ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నేనంటాను, హాని చేసేవారిని చేయనివ్వండి, ద్వేషించేవారిని ద్వేషించనివ్వండి. శత్రువులుగా చాలామంది మన వెనకాల కుట్రలు పన్నుతున్నారా, పన్నేవారిని పననివ్వండి. మీరు మాత్రం ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉనితే ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. మీరు ప్రభు సన్నిధిలో కన్నీరు గారిస్తే ఎక్కడ ఆనంద బాష్పాలు కురిపించాలో ఆ స్థలంలో కురిపిస్తాడు. ఎందుకో తెలుసా, దేవుడు తన పిల్లలని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ప్రభు పరిచర్యకు వచ్చాక చేయరాని తప్పులకి ఎన్నో నిందలు మోసాను, ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణించాను. చిచ్చి, నువ్వెంత, నీ బ్రతుకంతా అన్నారు. కొన్నిసార్లు నేను పరిచర్యకు వచ్చిన తర్వాత గతంలో జరిగిన విషయాలను ఎత్తుబట్టుకొని ప్రస్తుతం పరిచర్యలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ నా ధైర్యం అంతా ఒకటే, మేము ఎట్లా ఉన్నామో ప్రభువుకు తెలుసు, మేము ఏ ఆలోచన కలుగున్నాం ప్రభువుకు తెలుసు. దేవా, మా జీవితాన్ని నీ చేతులకు అప్పగించమని అడుగు ముందుకేయగా దేవుడు కీడును కూడా మేలుకరంగా మార్చాడు. నేను ఒకటే నమ్ముతాను, బలమైన శోధన వచ్చినప్పుడే బలమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందగలం. బలమైన శ్రమల మధ్యన మనం నడిచినప్పుడే ఆ బలమైన శ్రమే ఉన్నతమైన దీవెనిగా మార్చబడుతుంది. దేవుని వైపు చూడండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. మా బ్రతుకును నిలబెట్టాడు, అదే ధైర్యంతో అంటున్నాను, మీ బ్రతుకును కూడా నిలబెడతాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. మనకంటూ ఒక టైంని దేవుడు నిర్ణయించాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ కుటుంబ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. మీ ఒంటరితనాన్ని బలమైన జనముగా దేవుడు మార్చబోతున్నాడు. మీ పిల్లలను, మీ భర్తను, మీ భార్యను మీ కళ్ళ ముందరే నా ప్రభు హెచ్చించబోతున్నాడు. ఏం కంగారు పడకండి. కుటుంబస్తులందరూ ఆశ్చర్యపడతారు మిమ్మల్ని చూసి రేపన్న రోజు. గాడ్ బ్లెస్ యు ఆల్.